నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతుంది. ఇటు ప్రపంచ దేశాలు సైతం అమెరికా వైపే చూస్తున్నాయి. ఇందుకు కారణం అమెరికా పరిణామాలపైనే పడి ప్రపంచం నడుస్తుంది. అందుకే అమెరికాలో ఎన్నికలు అంటే తమ దేశంలోనే ఎన్నికలు జరుగుతున్నాయా అన్న ఓ భావనలో ప్రపంచంలో అనేక దేశాల ప్రజలు వస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. అయితే ఇందులో భారత్ వాటా కాస్త ఎక్కువే అని చెప్పాలి. చాలా మంది మన దేశం నుంచి చదువులు, ఉద్యోగాలు అంటూ అమెరికా బాట పడుతుంటారు. ఎందుకంటే గెలిచిన వారిని బట్టి ఇండియన్స్ కు అవకాశాలు ఉంటాయి. ప్రవాస భారతీయులు ఓట్లు కూడా అక్కడ రాజకీయ నాయకులకు కీలకం. ఇది ఇలా ఉంటే ఇప్పుడు భారత్ వ్యూహాలు సైతం అమెరికాలో ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయని వాదన వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిస్తే భారత్ కి లాభం? అక్కడి రాజకీయాల్లో మోదీ వ్యూహాలను అనుసరిస్తున్నది ఎవరు? వాళ్ళు గతంలో ఒకసారి ఓడించిన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుణ్ణి చేయాలనుకుంటున్నారా? లేక వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పీఠంపై తొలిసారి ఒక మహిళకు అవకాశం కల్పించాలని అనుకుంటున్నారా? ఈసారి ట్రంప్ కమల్లో అమెరికా అధ్యక్ష పదవి ఎవరికి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? వీటితో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలను యోయో వ్యూలో తెలుసుకుందాం. అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవికి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్, రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ లో బరిలో ఉన్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ముందస్తు ఓటింగ్ ను ఉపయోగించుకొని ఇప్పటి వరకు దాదాపు 6.1 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ముందస్తు ఓటింగ్ లో కొంతమంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లగా మరికొంతమంది మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేశారని సమాచారం. ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ సైతం 40 నిమిషాల పాటు క్యూలో నిలుచొని ముందస్తు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ట్రంప్, కమల్లలో ఈసారి గెలుపు ఎవరిదనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇద్దరిలో హోరాహోరీగా ప్రచారాలు చేసుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో భారతీయ మూలాలున్న ఓటర్లు కీలకంగా కానున్నారు. అందుకే ప్రచారాల్లో తరచూ ఇండియన్స్ ప్రస్తావన వస్తుంది. ఇక్కడ కమలా హ్యారిస్ భారతీయ మూలాలున్న అభ్యర్థి. అక్కడ పరిస్థితి విదేశీయుల ఓటర్లుగా మారడమే కాదు, ఇక్కడ ఆ దేశాన్ని పరిపాలించే వారిలో భాగమయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో భారతీయులు చాలా ముందు ఉన్నారు. 1-2 తరాల కిందట వెళ్లిన వారు అమెరికా పౌరులుగా మారి నేరుగా పరిపాలన చేయడానికి పోటీ పడుతున్నారు. కమలా హ్యారిస్ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా పోటీ చేస్తుండడం భారతీయులను మరింత ఉద్వేగానికి గురి చేస్తుంది. అధ్యక్ష పదవికి పోటీ చేసేలా ఓ భారత మూలాలున్న నేత ఎదిగారంటే ఇక కింది స్థాయిలో వారు ఎంత ప్రభావిత స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎన్నికైన తొలి భారత సంతతి మహిళ ప్రమిళా జైపాల్ కేరళ నుంచి అమెరికా వెళ్లారు. 2016లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభకు ఎన్నికయ్యారు. అదే ఎన్నికల్లో అమెరికన్ సెనేటర్ గా ఎన్నికైన తొలి భారత సంతతి అమెరికాగా కమలా హ్యారిస్ రికార్డుకెక్కారు. ఇప్పుడు ఆమె అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. తొలిసారిగా 2024 అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం 3 భారత సంతతి అమెరికన్లను పోటీ పడ్డారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి రేసు కోసం జరిగిన పోటీలో డొనాల్డ్ ట్రంప్ తో పాటు వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ పోటీ పడ్డారు. డెమోక్రాటిక్ పార్టీ తరపున కమలా హ్యారిస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. డెమోక్రాటిక్ పార్టీ తరపున దలీప్ సింగ్ 1957లోనే అమెరికన్ కాంగ్రెస్ లో అడుగుపెట్టారు. ఆయన తర్వాత 50 ఏళ్ల పాటు భారత సంతతి అమెరికన్లు ఎవరూ ఆ దిశగా విజయం సాధించలేదు. ఆ తర్వాత 2005లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసిన బాబీ జిందాల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 2015లో ఆయన రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించారు. అమెరికాలోని భారతీయులలో ఎక్కువ మంది డెమోక్రాటిక్ పార్టీ, దాని అనుబంధ సంస్థల్లో పనిచేస్తారు. వ్యూ సర్వే ప్రకారం 68% రిజిస్టర్ భారతీయ అమెరికన్ ఓటర్లు డెమోక్రాటిక్ పార్టీతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుబంధం ఉన్నవారు. కేవలం 29% మాత్రమే రిపబ్లికన్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. అందుకే ప్రచార సరళి భారతీయులకు ప్రాధాన్యం ఇస్తూ సాగుతుంది. డలాస్ వంటి చోట్ల తెలుగులోనూ ప్రచార బోర్డులు ఏర్పాటు చేస్తున్నారంటే ఆ ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేం. మరోవైపు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 3 రోజుల కిందట పూర్తిగా గార్బేజ్ కలెక్షన్ చేసేవారి యూనిఫామ్ లో ప్రచారం చేశారు. దానికి కారణం డెమోక్రాటిక్ అధ్యక్షుడు బైడెన్ తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమల్ హ్యారిస్ కు మద్దతుగా జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ అన్ని ప్రచార ర్యాలీలో గార్బేజ్ మాత్రమే వ్యవహరిస్తుందని విమర్శించారు.
విమర్శించారు. ఇంతకంటే ఛాన్స్ రాదనుకున్న ట్రంప్ వెంటనే గార్బేజ్ కలెక్షన్ చేసే వాళ్ళ యూనిఫామ్ లో రాజకీయాలు ప్రారంభించారు. ఈ ఇన్సిడెంట్ చూస్తే ఎవరికైనా భారత ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుకు వస్తారు. ఆయన మొదట్లో కాంగ్రెస్ ను ఇలాగే కార్నర్ చేసేవారు. మొదటిసారిగా చాయ్ పై చర్చ అనే కార్యక్రమాన్ని ఇలాగే అందుకున్నారు. ఓ కాంగ్రెస్ నేత చేసిన విమర్శలతో అవును తాను చాయ్ అమ్ముకొని ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. ఆయన స్ట్రాటజిస్టులు వెంటనే చాయ్ పై చర్చకు రూపకల్పన చేశారు. ఇలా ప్రచార వ్యూహాల్ని అందుకోవడం భారత నేతల నుంచి ట్రంప్ నేర్చుకున్నట్లుగా ఉన్నారు. ఆయన గార్బేజ్ డ్రెస్సుతో చేసిన రాజకీయం భారత ప్రజల్ని ఇదెక్కడో చూసినట్లుందే అనుకునేలా చేసింది. నిజానికి ట్రంప్ రాజకీయ వ్యూహాలన్నీ భారతీయ రాజకీయ నాయకులని పోలి ఉంటాయి. గత వారం ఆయన మెక్డొనాల్డ్స్ లో పనిచేశారు. అది మొత్తం స్క్రిప్టెడ్. రిహార్సల్స్ పూర్తి చేసి షూట్ చేసుకున్నారు. ఓ ప్రవాస భారతీయుడికి ఫ్రెంచ్ ప్రెస్ ఇచ్చి ఆయన చెప్పించుకున్న మాటలు వింటే ఇలాంటి డ్రామాలు చాలా చూసాం కదా అని ఇండియన్స్ ఇప్పటికే అనుకుని ఉంటారు. ట్రంప్ మాత్రమే కాదు ఆయన సపోర్టర్లు కూడా అదే చేస్తున్నారు. ఎలన్ మస్క్ ఓట్ల కొనుగోలు ప్రక్రియను అమెరికాకు తీసుకెళ్లారు. నేరుగా డబ్బులిస్తే నేరం కాబట్టి ట్రంప్ కు ఓటు వేసేలా మోటివేట్ చేసేందుకు ఓ పిటిషన్ కు ఓటు వేయాలని పిలుపునిచ్చి రోజుకు ఒకరికి చొప్పున $1 బిలియన్ ఆఫర్ చేశారు. చేయడమే కాదు ఇస్తున్నారు కూడా. ఇది రాజ్యాంగ విరుద్ధమని అమెరికా ప్రభుత్వం విచారణ కూడా ప్రారంభించింది. అయినా ఆయన పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఇలా ఉంటే తర్వాత రాను రాను ఓట్లకు నేరుగా డబ్బులు పంచే ఓటింగ్ ప్రక్రియ అమెరికాలో రావడానికి ఎంతో కాలం పట్టదు. ఎలన్ మస్క్ ఓటుకు నోటు మాత్రమే కాదు ఆయన ట్విట్టర్ ను ఉపయోగించి ట్రంప్ వైపు ప్రజాభిప్రాయాన్ని తిప్పికొట్టడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి ఇండియా తరహాలో బ్యాలెట్ బాక్సులు ఓటర్ల జాబితాలో తేడాలు అనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. ప్రపంచ కుబేరుడైన మస్క్ ట్రంప్ కోసం ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు. ఇతర వ్యాపారాలన్నింటినీ పక్కన పెట్టారు. ఆయన స్వయంగా దక్షిణాఫ్రికా నుంచి వలస వచ్చిన వ్యక్తి అయిన వలసదారుల విషయంలో కఠినంగా ఉండాలని వాయిస్ వినిపిస్తున్నారు. ఆయన స్వయంగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారని జో బైడెన్ నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. కానీ ట్రంప్ కోసం ఎందాకైనా అన్నట్లుగా ఆయన పయనం సాగుతుంది. డొనాల్డ్ ట్రంప్ రాజకీయ వ్యూహాల కోసం ఇండియా నుంచి ఎవరినైనా పిలిపించుకున్నారనేమో కానీ మొత్తం ప్రచార శైలి అలాగే ఉంటుంది. తనను గెలిపించకపోతే అమెరికా అల్లకల్లోలం అయిపోతుందని బెదిరించడానికి వెనుకాడడం లేదు. మరోవైపు అమెరికాలో ఎవరు గెలిస్తే భారతీయులు ఏంటి అనే లెక్కలు సహజంగానే వస్తాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్లస్లు మైనస్లపై చర్చ ఉంటుంది. ట్రంప్ మొదటిసారి అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు ఆయన పూర్తిగా అమెరికా భావజాలాన్ని విస్తృతం చేశారు. ఆయనది బీజేపీ తరహా రాజకీయం. మెజార్టీ ప్రజలను మైనారిటీలపైకి రెచ్చగొట్టి వారిని ఓటు బ్యాంకులుగా చేసుకుందాం అనుకునే టైపు. ఇప్పుడు కూడా ఆఫ్ తరహా ప్రచారం చేస్తున్నారు. కమలా హ్యారిస్ గెలిస్తే అక్రమ వలసదారులకు కేంద్రంగా అమెరికా మారిపోతుందని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. కమలా హ్యారిస్ తన భారతీయుల మూలాల్ని దాచుకున్నప్పటికీ ఆమె అచ్చమైన అమెరికా అధ్యక్ష అభ్యర్థిగానే ప్రచారం చేస్తున్నారు. ఏ విషయంలోనైనా అమెరికానే ఫస్ట్ అని నినాదిస్తున్నారు. ట్రంప్ తో పోలిస్తే కమలా హ్యారిస్ ప్రచారం హోందాగా సాగుతుంది. భారతీయ వాననాలు ఉండడం లేదు. సగటు అమెరికాను కోరుకునే హుందాతనం ఆమెలో కనిపిస్తుంది. అమెరికా అగ్రరాజ్యంగా గౌరవాన్ని నిలుపుకోవాలన్నట్లుగా ఆమె తీరు ఉంది. జార్జ్ బుష్ జూనియర్ మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఆయన కంటే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ జార్జ్ బుష్ జూనియర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎందుకంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. 50 రాష్ట్రాలలో జరిగే ఎన్నికల్లో అధ్యక్షుడిని తేలుస్తాయి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి మెజార్టీ వస్తుందో ఆ పార్టీకి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతినిధులు ఓట్లన్నీ వస్తాయి. ఇలా రాష్ట్రాల్లో ఆధిక్యత సాధించడమే కీలకం. ఎక్కువ రాష్ట్రాల్లో మెజార్టీ సాధించడం విషయం కాదు. ఎక్కువ ప్రతినిధుల ఓట్లు లభించే రాష్ట్రాల్లో మెజార్టీ సాధించడం కీలకం. మొదటి నుంచి రిపబ్లికన్ డెమోక్రాటిక్ల మధ్య రాష్ట్రాల మధ్య పోరు ఉంటుంది. కంచు కోటలుగా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. స్వింగ్ స్టేట్స్ కీలకం. గత ఎన్నికల్లో ట్రంప్ కు మద్దతుగా నిలిచి ఈసారి కమలా హ్యారిస్ వైపు ఏదైనా ఒక స్టేట్ మారినా ఫలితం ఆమెకే అనుకూలంగా వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికా అంటే ఉన్నతమైన ఆలోచనలు ఉన్న వారి దేశం అనుకుంటారు. కానీ అది ధనవంతమైన దేశమే. ఉన్నత ఆలోచనలు ఉన్న దేశమా కాదా అన్నది ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల సరళి తెలియజేస్తోంది. అక్కడి ఎన్నికల ప్రణాళికలు సరైన తీరులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడే ప్రజలు ఆలోచించిన సరైన నాయకుడిని ఎన్నుకోవాలనే తప్ప మరో మార్గం లేదు. మరి సరైన అధ్యక్షుడిని అమెరికా ప్రజలు ఎన్నుకుంటారో లేదో చూడాలి మరి.